రాజేంద్రనగర్ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్లో సుమారు 130 కుటుంబాలు గత 40 సంవత్సరాల నుంచి ఎలాంటి మౌలిక వసతులు లేకుండా నివాసం ఉంటున్నారు. టీవీ9 చేతన అనేక సార్లు కాలనీ సమస్యలపై కథనాలు ప్రసారం చేయడంతో డ్రైనేజ్ సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు తాగునీటి సమస్య మీద స్పందించిన వాటర్ బోర్డు అధికారులు కాలనీలో 3 సింథటిక్ వాటర్ ట్యాంకులు నిర్మిస్తామని కాలనీ వాసులకు హామీ ఇవ్వడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రిప్రజెంటేషన్ మేరకు దాని పక్కనే ఒక సింటెక్స్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేసి దానికి నల్లలు ఫిట్ చేస్తాము. అవి ఉప్పు నీళ్ళుగా అంటున్నారు కాబట్టి ఉప్పు నీళ్ళకు సబ్స్టిట్యూట్గా ఏం చేస్తున్నామంటే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తోని ప్రభుత్వం తరఫున ఫ్రీగా స్లమ్కి రోజు లేదా రోజు తప్పి రోజు వాటర్ సప్లై మేము గవర్నమెంట్ తరఫున సప్లై చేస్తున్నాము. మీకు నల్ల కనెక్షన్తో నీళ్ళు వస్తే ఈ ట్యాంకర్లు బంద్ చేస్తాము. అంతవరకు మీకు ఫ్రీ ఆఫ్ వాటర్ మీకు సప్లై అవుతూనే ఉంటుంది. కాలనీలో మంచినీళ్ల ట్యాంకర్ల ద్వారా తాత్కాలికంగా సప్లై చేస్తున్న మున్సిపల్ వాటర్ బోర్డు అధికారులు శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పడంతో కాలనీ వాసులు అధికారులకి కృతజ్ఞతలు తెలిపారు. ఆరాంఘర్ సౌరస్థ సెంటర్లో ఇంద్రారెడ్డి నగర్ అని బస్తీ ఉన్నది. అక్కడ బస్తీలో 130 ఫ్యామిలీస్ అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళకి మేము లీగల్గా ప్రొవిజన్ చేయడానికి మాకు లీగల్ ప్రాబ్లం అవ్వడం వల్ల ఎండీ గారు, వాటర్ డిపార్ట్మెంటు, గవర్నమెంటు, టీఎస్ గవర్నమెంటు ఇట్లా ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ప్రతి ఏరియా బస్తీకి ట్యాంకర్ ఫ్రీ, అంటే ట్యాంకర్లు లేకుండా పైప్ లైన్ వాటర్ ద్వారా పబ్లిక్కి నీళ్ళు ఇవ్వడానికి డిసిషన్ తీసుకోవడం జరిగింది. వీధి లైట్లు పనిచేయకపోవడంతో మంచినీటి డ్రమ్ములు, స్కూటర్లు దొంగతనం జరుగుతున్నాయని, మహిళలు రాత్రిపూట బయటికి రావాలంటేనే భయపడుతున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. లైట్లు లేవు మా బస్సుకి, చీకట్లో వానాకాలం వస్తుంది, బురద బురద అవుతుంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సమస్యను పరిష్కరిస్తూ ఎల్ఈడి లైట్లు వారంలోగా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఎల్ఈడి ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ రాజేంద్ర నగర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఇమ్మీడియట్గా ఇది ప్రయారిటీ తీసుకుని ఈ కాలనీలో స్టార్ట్ అయ్యేటట్టుగా చూడండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏవైతే అడిగారో ఈ సింటెక్స్ ట్యాంకును ప్లస్ ఏమో వీధి దీపాలు కూడా ఇమ్మీడియట్గాను వాళ్ళకి అరేంజ్ చేయడానికి తప్పనిసరిగా కన్సర్న్ ఆఫీసర్స్ని ఆదేశించాము. యాక్షన్ కూడా తప్పనిసరిగా తీసుకుంటామండి. అలాగే అన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్స్ నిర్మిస్తున్న ప్రభుత్వం తమ కాలనీలో కూడా నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యేకు టీవీ9 చేతన ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు స్థానిక ప్రజలు. ఇప్పుడు అన్ని దిక్కులో ఎక్కడెక్కడనో టీవీలలో కనిపిస్తుంది మాకు. ఆడ డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, ఈడ డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, అన్ని జాలు ఇచ్చిండ్రు. మరి ఇదైతే సపడే లేదు. 60 గజాలు ఇచ్చినా పర్వాలేదు, కట్టుకుంటామో అప్పు చేసో ఎట్లనో కట్టుకుంటాం మేము. ఆ జాగానన్న ఇవ్వండి, లేకుంటే డబల్ బెడ్రూమ్ నన్నయ్య. మళ్ళీ ఇవాళ ఎవరో వస్తారు, రోడ్డు ఇవ్వాలే మాకు, గుడిసెలు తీసేస్తాము, అది ఇది అని చెప్పిపోతుండ్రు, ఇట్లా భయపట్టిస్తారు. మాలు డబుల్ బెడ్రూమ్ గురించి ఒక 2-3 నెలల్లో దాన్ని శంకుస్థాపన చేయాలని మేము ఒక గట్టి హామీ పెట్టుకున్నాము. నా డివిజన్లో వాళ్ళ ప్రాబ్లం తొందరలో మేము సాల్వ్ చేస్తామని.